దిస్ ఇస్ సంజన డైటీషియన్. సో ఈరోజు మనం వెయిట్ లాస్ టిప్స్ గురించి మాట్లాడుకుందాం. సో వెయిట్ లాస్ అవ్వడానికి ఎలాంటి డైట్ తీసుకోవాలి అండ్ ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనేసి మాట్లాడుకుందాం. సో యూజువల్గా మనము ఈ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు చాలామంది ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా క్రాష్ డైట్స్ అనేది ఫాలో అవుతున్నారనమాట. సో ఏమీ తీసుకోకపోవడం ఫుడ్ అండ్ ఓన్లీ లిక్విడ్స్లో ఒక 1 వీక్ 10 డేస్ అట్లా ఉండడం కానీ, లేదు అంటే సప్లిమెంట్స్ యూస్ చేయడము, పిల్స్ టాబ్లెట్స్ యూస్ చేయడం, ఇవన్నీ యూస్ చేస్తూ ఉన్నారు. సో ఈ డైట్స్ వల్ల ఏమవుతుందంటే ఇన్స్టెంట్గా వెయిట్ లాస్ అనేది అవుతుంది, కాకపోతే మనకి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది అనమాట. సో వన్స్ ఐదర్ మనం ఆ డైట్స్ అనేది స్టాప్ చేయడం వల్ల వెయిట్ రీగెయిన్ అవ్వడం కానీ, లేదు అంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ మనకి ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వడం అట్లాంటివి అవ్వచ్చు. సో ఇలాంటి క్రాష్ డైట్స్ అనేవి ఫాలో అవ్వకుండా హెల్దీ వేలో మనకి వెయిట్ లాస్ అనేది అవుతే, సో ఆ వెయిట్ అనేది మనకి కన్సిస్టెంట్గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం హెల్దీ. దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో హెల్దీ వేలో వెయిట్ లాస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ హెల్దీ వేలో మనం ఎలా వెయిట్ లాస్ అవ్వాలి? సో వెయిట్ లాస్ అవ్వడానికి మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫైబర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. సో మనం ఎంత ఎక్కువ ఫైబర్ తీసుకోగలిగితే మనకి వెయిట్ లాస్ అనేది ఈజీగా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యాట్ అనేది మనం తగ్గించుకోవాలి. సో ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ కానీ, స్వీట్స్, షుగర్స్, ఇవి మనం రెడ్యూస్ చేసుకోవాలి. అండ్ ఇవే కాకుండా మనం వాటర్ అనేది అట్లీస్ట్ ఒక 3 to 4 లీటర్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు డే మొత్తంలో. సో గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం ఓవరాల్గా ఫ్యాట్ అనేది తగ్గించుకోవాలి, వాటర్ ఇంటేక్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి, హై ఫైబర్ డైట్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ కార్బోహైడ్రేట్స్లో కూడా మనకి 2 టైప్స్ ఉంటుంది, సింపుల్ కార్బోహైడ్రేట్స్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో మనకి సింపుల్ కార్బోహైడ్రేట్స్ కిందకి ఏంటంటే వైట్ రైస్ కానీ, జామ్స్, జెల్లీస్, షుగర్స్, స్వీట్స్, ఇవన్నీ కూడా వస్తాయి. సో ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేవి మనం తగ్గించుకోవాలి, ఎందుకంటే వీటి వల్ల మనకి ఈజీగా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనకి ఫైబర్ కంటెంట్ అసలు ఉండదు. సో దానివల్ల ఏంటంటే మనం వెయిట్ పుట్ ఆన్ అవుతాం. వెరాజ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వచ్చేసి మనకి హోల్ గ్రెయిన్స్. సో దీంట్లో గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది కాబట్టి మనం వెయిట్ పుట్ ఆన్ అవ్వం. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేసుకొని సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేది రెడ్యూస్ చేసుకోవాలి. సో నార్మల్ వైట్ రైస్ అవి కాకుండా మనం ఎనీ అన్పాలిష్డ్ రైస్ ప్రిఫర్ చేసుకోవడం కానీ, లేదు అంటే మిల్లెట్స్ తీసుకోవడము ఆర్ వీట్ అనేది ప్రిఫర్ చేసుకోవచ్చు. సో వీటిలో ఏంటంటే మనకు కొంచెం ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు వైట్ రైస్ అండ్ మనకి వెయిట్ లాస్ అనేది ఈజీగా అవ్వచ్చు. అండ్ ఈ గ్రెయిన్స్ కాకుండా మనకి దాల్స్ అండ్ పల్సెస్ కానీ, ప్రోటీన్స్కి వచ్చేస్తే అన్ని టైప్స్ ఆఫ్ దాల్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మనకి హార్స్ గ్రామ్, సో ఇది ఉలవలు అనేది మనకి ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలా అనేసి రోజు ఇంక్లూడ్ చేసుకోకండి, లాంగ్ టర్మ్ యూసేజ్ వల్ల ఏంటంటే కిడ్నీ స్టోన్స్ కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీక్లీ 2 or 3 అట్లా ఉలవలు అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ అన్ని పప్పు ధాన్యాలు కూడా తీసుకోవచ్చు. అండ్ నాన్ వెజ్కి వచ్చేసి మనకి నార్మల్గా ఎగ్స్, స్కిన్లెస్ చికెన్ అండ్ ఫిష్ అనేది రెగ్యులర్గా ప్రిఫర్ చేసుకోవడం మంచిది. వెరాజ్ రెడ్ మీట్స్ అంటే మటన్ కానీ, బీఫ్ అండ్ ప్రాన్స్, క్రాబ్స్, రొయ్యలు, పీతలు, వీటిలో ఏంటంటే మనకి ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల మనకి కొలెస్ట్రాల్స్ ఇంక్రీజ్ అవ్వడము అండ్ అట్ ద సేమ్ టైం బరువు పెరిగిపోవడం అవుతూ ఉంటుంది. సో ఈ రెడ్ మీట్స్ కానీ అండ్ పీతలు, రొయ్యలు ఇవి ఇంక్లూడ్ చేసుకోకపోవడం మంచిది. వెరస్ లీన్ మీట్స్ అంటే మనకి స్కిన్లెస్ చికెన్ కానీ, ఫిష్, ఎగ్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు ఈ ఎగ్ ఎల్లో తీసుకోవచ్చా తీసుకోకూడదా, బ్యాడ్ ఫ్యాటా అనేసి. సో దట్స్ యాక్చువల్లీ హెల్దీ ఫ్యాట్. రోజులో ఒక కంప్లీట్ ఎగ్ అనేది ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. ఒకవేళ మనం బరువు ఎక్కువగా ఉన్నా కానీ, లేదు నార్మల్ ఉన్నా కానీ, అందరూ కూడా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా రోజు ఒక హోల్ ఎగ్ అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ మనకి పాల పదార్థాలు వచ్చేసి మనకి ఫుల్ క్రీమ్ మిల్క్స్ దొరుకుతాయి అండ్ లో ఫ్యాట్ మిల్క్స్ దొరుకుతాయి. సో ఈ ఫుల్ క్రీమ్డ్ మిల్క్స్ అనేది కొంచెం తగ్గించుకోవాలి వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే, ఎందుకంటే దాంట్లో మనకి ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మీరు ఐదర్ లో ఫ్యాట్ మిల్క్ కానీ, స్కిమ్డ్ మిల్క్స్ కానీ ప్రిఫర్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఫ్యాట్ కంటెంట్ రెడ్యూస్డ్ అమౌంట్స్లో ఉంటుంది కాబట్టి. అండ్ బటర్, చీజ్, గీ ఇట్లాంటి ఫుడ్స్ అనేది కొంచెం అవాయిడ్ చేసేసాలి, ఎందుకంటే ఈ ఫ్యాట్ కంటెంట్స్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అండ్ దెన్ వాటర్ అనేది యాజ్ అ సెడ్ ఒక 3 to 4 లీటర్స్ వరకు కంపల్సరీగా తీసుకోవాలి. ఒకవేళ ప్లెయిన్ వాటర్ అంతగా తీసుకోలేము, అట్లీస్ట్ 3 లీటర్స్ పర్ డే అంటే మనం ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఒక బాటిల్ ఆఫ్ వాటర్ తీసేసుకొని మీరు 1 లీటర్ వాటర్, సో దాంట్లో మీకు కొన్ని లెమన్ పీసెస్ వేసుకోవడం కానీ,
అండ్ కొంచెం పుదీనా, అండ్ ఫ్లేవర్ ఎక్కువగా కావాలి అంటే మనం కొన్ని స్ట్రాబెరీ పీసెస్ ఆర్ యాపిల్ పీసెస్ అట్లా వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట వాటిలోంచి. సో ప్లెయిన్ వాటర్కి బదులుగా ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ వచ్చేసి ఎక్కువ వెజిటబుల్స్ తీసుకోవడానికి ట్రై చేయాలి. సో ప్రతి మీల్లో మీకు వెజిటబుల్స్ ఉండేటట్టు చూసుకోండి. సో లైక్ మీకు బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ సాలెడ్ ఇంక్లూడ్ చేసుకునేటట్టు ట్రై చేసుకోవచ్చు. అండ్ దుంప కూరలు ఎక్కువగా వాడకండి. సో ఆలుగడ్డ, చామగడ్డ, కందగడ్డ కానీ వేరే రూటెడ్ వెజిటబుల్స్ అన్ని, అండర్గ్రౌండ్ వెజిటబుల్స్ అన్నిటిలో కూడా మనకి స్టార్చ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనం వెయిట్ పుట్ ఆన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ అండర్గ్రౌండ్ రూటెడ్ వెజిటబుల్స్ కాకుండా మిగతా వెజిటబుల్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఫ్రూట్స్ వచ్చేసి మోస్ట్లీ హై కార్బోహైడ్రేట్ ఫ్రూట్స్ ఉంటాయి, హై క్యాలరీ ఫ్రూట్స్. మనకి బనానా కానీ, సపోటా, మ్యాంగో, గ్రేప్స్, సీతాఫల్, ఈ 5 ఫ్రూట్స్ ఏంటంటే దాంట్లో మనకి క్యాలరీ కంటెంట్ అండ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఫ్రూట్స్ కాకుండా వేరే లో క్యాలరీ ఫ్రూట్స్ అనేది ప్రిఫర్ చేసుకోవడం మంచిది. అండ్ హోల్ ఫ్రూట్ తీసుకోవడం బెటర్ దాన్ జ్యూసెస్. చాలామంది జ్యూసెస్ ప్రిఫర్ చేస్తారు, కాకపోతే ఏంటంటే మనకి జ్యూసెస్లో ఫైబర్ అనేది వెళ్ళిపోతుంది. సో హోల్ ఫ్రూట్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటే మీకు కొంచెం ఫైబర్ ఇంటేక్ అనేది ప్రాపర్గా ఉంటుంది. అండ్ ఇవే కాకుండా ఈ డైట్లోనే కాకుండా కొందరు చాలామంది కూడా ఏం చేస్తూ ఉంటారంటే నార్మల్గా టీవీ చూస్తూ కానీ, ఫోన్ చూస్తూ కానీ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. సో యూజువలీ ఈ గ్యాడ్జెట్స్ అనేది సజెస్ట్ చేయము వైల్ ఈటింగ్ ఫుడ్, ఎందుకంటే మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నామో కూడా మనకు తెలియకుండా తీసేసుకుంటాం అన్నమాట. సో స్క్రీన్ టైమ్స్ అనేది మనం రెడ్యూస్ చేసుకుంటే మంచిది ఫుడ్ తీసుకునేటప్పుడు. అండ్ అదర్ టిప్ ఈజ్ మన ప్లేట్ సైజ్. సో మన ప్లేట్ సైజ్ ఏంటంటే మనం పెద్ద ప్లేట్ తీసుకుంటే ఎంత క్వాంటిటీ దాంట్లో పెట్టినా కానీ మనకు తక్కువే అనిపిస్తుంది. వెరస్ మీరు స్మాల్ ప్లేట్ తీసుకుంటే ఏంటంటే మనం స్మాలర్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ పెట్టినా కానీ అది ఎక్కువ అనిపిస్తుంది. సో ఈ ప్లేట్ సైజెస్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇదే కాకుండా ఎక్కువగా నమలాలి. చాలామంది హడావిడిగా ఎక్కువగా తినేస్తూ ఉంటారు. సో ఎంత ఎక్కువ నమిలితే మనం అంత తక్కువగా ఫుడ్ తీసుకుంటాం అన్నమాట. సో ఎక్కువగా నమలడానికి ట్రై చేస్తూ ఉండాలి. అండ్ ఇవే కాకుండా మనం కుకింగ్ మెథడ్స్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో కుకింగ్ మెథడ్స్ మనకి చాలా వెరైటీస్ ఉంటుంది. డీప్ ఫ్రైయింగ్, స్టీమింగ్, ప్రెషర్ కుకింగ్, బేకింగ్, గ్రిల్లింగ్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుకింగ్ మెథడ్స్ అనేవి ఉంటాయి. సో డీప్ ఫ్రైయింగ్ ఆఫ్ ఫుడ్స్ ప్రిఫర్ చేసుకోకుండా మనకి స్టీమింగ్ కానీ, లేదా బేకింగ్ కానీ, గ్రిల్లింగ్ కానీ, లేదు అంటే ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకోవడము, అండ్ నాన్ స్టిక్ ప్యాన్స్ యూజ్ చేసుకోవడము. సో ఇట్లా మనం కొంచెం మెథడ్ ఆఫ్ కుకింగ్ అనేది చేంజ్ చేసుకుంటే మన ఆయిల్ ఇంటేక్ అనేది కూడా ఆటోమేటిక్గా రెడ్యూస్ చేసుకోవచ్చు. సో ఈ మెథడ్స్ ఆఫ్ కుకింగ్స్ అనేది మనం ఈ డీప్ ఫ్రైయింగ్ కాకుండా వేరే మెథడ్స్ ఆఫ్ కుకింగ్ అనేది ప్రిఫర్ చేసుకుంటే ఆయిల్ ఇంటేక్ అనేది ఆటోమేటిక్గా కట్ డౌన్ చేసుకోవచ్చు. సో ఈ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు యూజువలీ డేలో ఓన్లీ 4 to 5 teaspoons ఆఫ్ ఆయిల్ అనేది సజెస్ట్ చేస్తాము. సో ఓన్లీ కర్రీస్ కానీ, దాల్స్ తాలింపు వేసుకోవడానికి యూజ్ చేస్తే సరిపోతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ డైట్, వాటర్ సరిగ్గా తీసుకోవడము, ఫైబర్ ఎక్కువ తీసుకోవడము, లో ఫ్యాటే కాకుండా ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓన్లీ డైట్ అనేది ఫాలో అవుతే వెయిట్ లాస్ అవ్వడం కష్టం. సో అట్ ద సేమ్ టైం మీరు ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా చేయడం చాలా ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ డేలో ఒక 45 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ 30 to 45 minutes అనేది ఇంపార్టెంట్.